పసుపు రైతులకి మంచి విత్తనం అందుబాటులోకి వచ్చింది. సంప్రదాయ తెగుళ్ల బెడదలేని వంగడం సత్ఫలితాలనిస్తోంది. కాలికట్లో ప్రాణం పోసుకొని కృష్ణా తీరంలో ప్రవర్ధనం చెంది ప్రగతి రకంగా నామకరణం పొందింది. కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా సాగు చేసిన పొలాల్లో మంచి దిగుబడి, నాణ్యత కలిగిన దుంపలు పండిస్తోంది. ఎగుమతులకి అనువుగా కుర్కుమిన్ శాతం అధికంగా ఉండడం వల్ల రైతులు ఉత్సాహం చూపుతున్నారు. సాగు విస్తీర్ణం, మద్దతు ధర పెరగడానికి తమ వంతు సహకారం అందిస్తామంటూ తాజాగా ఉద్యాన శాఖ ముందుకొచ్చింది. ఇవి కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కాసరనేని వారిపాలెం గ్రామంలోని పసుపు పొలాలు. నదీ పరివాహకంలో మాగాణికి మించిన విస్తీర్ణంలో పసుపు, కంద, మొక్కజొన్న, చెరకు వంటి వాణిజ్య పంటల సాగు ఇక్కడ అధికం. సంప్రదాయ రకాలతో విసిగి వేసారిన రైతులు గత 2 ఏళ్ల నుంచి కొత్త వంగడాల వైపు దృష్టి పెట్టారు. కేరళ రాష్ట్రం కాలికట్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ IISR అభివృద్ధి చేసిన రకాన్ని యువ రైతులు ఆసక్తిగా సాగుచేసి అద్భుత ఫలితాలు అందుకున్నారు. పుచ్చు, దుంప తెగుళ్ల సమస్య లేకుండా స్వల్పకాలంలో నాణ్యమైన దిగుబడిని సాధించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి చివరికి ఉద్యాన అధికారుల చెవినపడి వారు సైతం ACC 48 రకం వేసిన పొలాలను సందర్శించారు. నూనె శాతం అధికంగా ఈ రకానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉందని వారు తెలియజేస్తున్నారు. పసుపులో ఈ ప్రాంతంలో సాధారణంగా కడప రకాలు ఎక్కువగా కడప, టేకూరుపేట రకాలు ఎక్కువ వాడుతూ ఉంటారు. వాటిలో ఆయిల్ పర్సెంట్ అనేది సుమారుగా 2 నుంచి 3% వరకు ఉంటుంది. సాధారణంగా ఏంటంటే దేశవాళీ రకాలు అని అంటారు. ఇది కాకుండా మనకి కాలికట్ లో మన రీసెర్చ్ స్టేషన్ లో గానీ అక్కడ తయారు చేసిన రకాల్లో సేలం వెరైటీ ఒకటి, తర్వాత ప్రతిభ, ఇప్పుడు ఈ రకం ప్రగతి రకం, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రత్యేకంగా ఆయిల్ శాతం ఎక్కువగా ఉండేటట్టుగా డెవలప్ చేసిన రకాలు. ఇవి మనం రైతులు అక్కడి నుంచి విత్తనం తీసుకొచ్చి గత 3-4 సంవత్సరాలుగా వీళ్ళు డెవలప్ చేసుకుని ఒకసారి 2-3 ఎకరాలు వేసిన వాళ్ళు ఈ రోజున మొత్తం అందరూ కలిసి ఒక 50 ఎకరాల దాకా ఈ చుట్టుపక్కల వేయడం జరిగింది. ఈ రకం ప్రత్యేకత ఏంటంటే దీంట్లో మనకి కుర్కుమిన్ పర్సెంట్ అంటారు. అందులో ఆయిల్ పర్సెంటేజ్ అనేది దాదాపు 4 నుంచి 6% వరకు ఉంటుంది. నేల పద్ధతిని బట్టి, నేల మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఏదైతే ఇలా ఆయిల్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉందో వీటికి ప్రత్యేకమైన రేట్ అనేది బయట మార్కెట్ లో కల్పించబడుతుంది. ఇటీవలే ప్రగతిగా నామకరణం చేసిన ACC 48 రకం సాగు చేసిన పొలాల్లోని పసుపుని చూసి ఉద్యాన అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చీడపీడ సమస్య లేకపోవడం, బరువు తక్కువే అయినా దుంప నాణ్యంగా ఉండడం, 8 నెలల పంటకాలం కావడం, రెండో పంటగా అపరాలు సాగు చేసుకునే సౌలభ్యం ప్రగతి రకానికి ఉన్న ప్రత్యేక లక్షణాలన్నీ వెల్లడించారు. కుర్కుమిన్ ఎక్కువగా ఉండే ఇలాంటి రకాన్ని ప్రోత్సహిస్తే ఎగుమతులతో పాటు గిట్టుబాటు ధరలు సాగుదారుడికి దక్కుతాయని వివరించారు. కొమ్ము మొత్తం నాటుకోకుండా కత్తిరించి వేయడం వల్ల విత్తన ఖర్చు తగ్గే అవకాశం ఉన్న ఈ నూతన రకాన్ని తప్పకుండా రాయితీలతో ప్రోత్సహిస్తామని కర్షకునికి భరోసా ఇచ్చారు. రైతులు అనే మాట ఏంటంటే మాకు గిట్టుబాటు రేటు రావట్లేదు అని. ఈ రేటు అనేది ఎలా నిర్ణయించబడుతుంది అన్న దాని మీద చూస్తే ఎక్స్పోర్ట్ లో అక్కడ కన్జ్యూమర్ కి కావాల్సిన విత్తనం ప్రొడక్ట్ మనం ఇవ్వగలిగినప్పుడే మనకు రేట్ వస్తుంది. కర్కుమిన్ పర్సంటేజ్ వాళ్ళకి ఉన్నది వాళ్ళకి అవసరం. ఉద్యాన శాఖ తరపున ఉత్సాహవంతులైన రైతుల్ని, యువ రైతుల్ని మనం వీళ్ళకి ఏంటంటే మార్కెటింగ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ అంటే కర్కుమిన్ కాంటెంట్ ఎక్కువ ఉన్నాయి ఇలాంటి కొన్ని వెరైటీస్ ఉన్నాయి. చాలా మంది రైతులు ఏమంటారంటే అవి సన్నగా వస్తాయండి, మాకు క్వాంటిటీ చూస్తున్నారు, వాల్యూ చూడట్లా వాళ్ళు. అక్కడ బెస్ట్ మార్కెట్ కి మేము కొంచెం దారి చూపాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ స్పైసెస్ బోర్డు వీళ్ళతో కలిసి మేము కూడా వీళ్ళకి అవకాశం ఇస్తాము. అది వాళ్ళకి ఇంకొంచెం మంచి రేటు రావడానికి రైతులకి ప్రయత్నం చేస్తాము. ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ అనేది మనం ఎక్కువ ఇంట్రెస్ట్ గా మనం చేయాలని ఈ సంవత్సరం అనుకుంటున్నాము. కుమిన్ కాంటెంట్ ఉన్న వంగడాలని మేము కూడా డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి కొంచెం సబ్సిడీ ఇచ్చి ఎంకరేజ్ చేయాలని నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. కొంచెం టెక్నాలజీ ఏంటి, రైజ్డ్ బెడ్ ఒకటి, డ్రిప్ ఒకటి, సేంద్రియ పదార్థం అనేది భూమిలో ఎక్కువ వాడటం, ఈ 3 అలవాటు చేసుకుంటే దిగుబడి వస్తుంది, క్వాలిటీ ఉంటుంది, మార్కెట్ డిమాండ్ కూడా మనకు వస్తుంది. ఏటా కడప, టేకూరుపేట, మైదకూరు నుంచి పసుపు విత్తు తెచ్చి సాగు చేసి నష్టపోయే వేళ 5 ఏళ్ల క్రితం అభ్యుదయ రైతు చంద్రశేఖర్ ఆజాద్ ACC 48 రకాన్ని తమకి పరిచయం చేశారని యువ రైతులు చెబుతున్నారు. ఆశించిన దిగుబడి ఇవ్వడంతో క్రమంగా తెలుగు రాష్ట్రాలతో పాటు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలోనూ సాగవుతోందంటున్నారు. అయితే నూనె శాతం బాగా ఉండే దీనికి సాధారణ రకాలకి ఇచ్చే ధరే ఇవ్వడం బాధాకరమని అభిప్రాయపడుతున్నారు.
ఇది వచ్చేసేసి ఐఏఎస్ అదాడు 4 years బ్యాక్ ఆజాద్ కదని ఆయనకి ఇచ్చారండి. ఆయనకి అకౌంట్ తీసుకొచ్చిన తర్వాత 14 kgs ని నెక్స్ట్ ఇయర్ 430 kgs చేశాడు. చేసి ½ acre వేసి మళ్ళీ డెవలప్ చేశారు. సెకండ్ ఇయర్ డెవలప్ చేసిన తర్వాత మాకు అందరికి ఇచ్చారు అనమాట. మొత్తం కలిపి మన ఈ లోకల్ ఏరియాలో వచ్చేసి 50 acres ఉంది. తెలంగాణలో ఒక 20-30 acres ఉంది. సో ఈ సంవత్సరం ఏం చేస్తున్నామంటే మేము రకరకాలుగా మార్కెట్ చేస్తున్నాం. కొంత సీడ్ పర్పస్ ఇస్తున్నాము, కొంతేమో మా ఎక్స్పోర్టర్స్ తో కుకింగ్ కంపెనీలతో టైప్ పెట్టుకుంటున్నాము. ఎందుకంటే రైతుకి మంచి రేట్ రావాలండి. ఇది 7 నెలల పంట అండి. ఇది అదేమో 8 నెలల పైన పట్టుద్ది. దీనికి ఏంటంటే ఫెర్టిలైజర్ కానీ అన్ని తక్కువ వేస్తామండి. దీనికి కింద పుచ్చు కానీ అదైతే 4 సంవత్సరాలు అయితే మేము గమనించలేదు. నేను పై ముందు కానీ తెగులు ముందు కొట్టాలి, లేకపోతే పుచ్చు వచ్చేస్తుంది ఆ ముందు కొట్టాలని భయం లేదు నాకు. దిగుబడి లాస్ట్ ఇయర్ వచ్చేసి పచ్చి పసుపు 20 టన్నులు వచ్చిందండి. గా కట్ చేసి 400 kgs వేసాం అనమాట ఎకరానికి. అలా వేయటం వల్ల నెంబర్ ఆఫ్ టిల్లర్స్ కానీ ఓట పిలకలు ఎక్కువ వస్తున్నాయి, దిగుబడి బాగా ఉంటుంది. ఇది వేసుకునే రైట్ టైం అనేది June 1st వీక్ బాగుంటుందండి. June 1st వీక్ అంటే December end కల్లా క్లోజ్ అయిపోతుంది. మన దుగ్గిరాల మార్కెట్లు కానీ ఇక్కడ కానీ ఇంకా ప్రస్తుతం ఇది కుర్కుమిన్ బేస్ మీద కొనటం లేదండి. కడప కానీ సేలం కానీ ఇది కానీ అన్ని ఒకే రేట్ కొంటున్నారు. దీనికి ప్రత్యేకమైన మార్కెటింగ్ కల్పించాలి. పుట్టెడు కారణాలతో చిక్కి శల్యమవుతున్న పసుపు రైతులకి ప్రగతి రకం జీవగర్ర అనడంలో సందేహం లేదు. సర్కార్ దృష్టి పెడితే పసుపు ధర మెరవడం ఖాయం.